ఇవ్వండి చెట్టుకి కందికాయలు కాసినాయి. కాసండి కొద్దిగానే ఉడకబెడతాను, ఎక్కువ ఉడకబెడతలేదు. అయిపోయినాయి కాయలు, ముదిరిపోయినాయండి. కలర్ వచ్చేసినాయి కదా, ఈ కలర్ వస్తే ముదిరిపోయినట్టండి. కానీ ఎండిదాకా ఆగితే పప్పు అవుతుంది, గింజలు వస్తాయి. గింజలు మళ్ళీ ఆరబెట్టుకుంటే కందిపప్పు అవుతుందండి. అది మిక్సీ గ్రైండర్ పట్టుకుంటే, గ్రైండర్ అంటున్నాను నేనండి, తిరగలు పట్టుకోవచ్చు. నేను చూపిస్తాను, కోసాను, అవి పెట్టలేదు మీకు ఎండుకాయలు అండి. అందుకని ఇది మా మనవడు ఉడకబెట్టమన్నాడండి, ఉడకబెడతాను అన్నిటిని, కందికాయలని నానమ్మ ఉడకబెట్టన్నాడని. ఇదిగోండి నీటిలో అయితే వేస్తున్నాను నేను. ఇదిగోండి ఇవి నీటిలో వేస్తున్నానండి, చాలు. 2 పొంగులు వస్తే సరిపోతుందండి. ఎక్కువే ఉన్నాయండి ఇవి, చాలు పిల్లడు. ఇందులోనే కొంచెం ఉప్పు వేయాలండి, కళ్ళుప్పు వేసుకుంటే బాగుంటుంది. ఇంకండి కళ్ళుప్పు వేస్తున్నాను. ఉప్పు వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటాయండి. అండి అండి పొయ్యి మీద పెడతాను, పొయ్యి అంటించి. ఇంకంటే గ్యాస్ అంటించాను, పెడుతున్నాను దీని మీద. కలర్ మారుతాయండి, ఇంకా నెయ్యి కలర్ మారేకి చూపిస్తాను. ఇవ్వండి ఉడికిపోయినాయి. ఉడికిపోయినాయండి. ఉడికిపోయినాయని ఎలా తెలుస్తాయి అంటారేమో. ఇదండి తొక్క ఎలా విడిపోతాయి. అది వెళ్తున్నమాట. సరే ఉడికిపోయాయి మెత్తగాను, ఇలా ఉడికిపోయినట్టు మాట అండి. ఇలా ఉడికిపోయింది, గ్యాస్ కట్టేస్తుందండి. ఇక చూసారా, చాలా బాగుంటాయండి ఇవి. ఉప్పేసి ఉడకబెట్టుకుంటే టేస్ట్ అయితే బాగుంటాయి కందికాయలు. ఈ ముందేని కాయలండి ఇవి. మేము ముందే అయితే వేయలేదు, చెట్లకి చాలామంది ముందే వేస్తారు, మేము అయితే వేయలేదు. కంది చెట్టుకి నీళ్ళు కూడా వేయలేదండి, దానికి అదే బతికింది. వేస్తే షేర్ చేయండి, గంట సింబల్ నొక్కండి, ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి, లైక్ అండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫ్రెండ్స్.